ఒకే ఒక టీ స్పూన్ తో పొట్ట ఫ్యాట్ ను ఈజీగా తగ్గించే సూపర్ మిరాకిల్ డ్రింక్. మన నిత్య వంటకాల్లో ఏదో రకంగా జీలకర్రను ఉపయోగిస్తూనే ఉంటాం. మసాలా వేపుడులు, పచ్చళ్ళు, రసం, సాంబారు ఇలా ఎన్నో రకాలుగా జీలకర్రను తప్పకుండా వేస్తాం. జీలకర్రకున్న ప్రత్యేకత, మంచి గుణాలు తెలిస్తే దీనిని తప్పకుండా మీ మెనూలోనికి చేర్చుతారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవాడు రోజు ఓ చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లో పరిష్కారం పొందొచ్చు. జీలకర్ర బరువు తగ్గించుకోవడంతో పాటు చెడు కొవ్వును చేరనివ్వదు. జీరా, అరటిపండు మిశ్రమం కూడా మీ బరువును తగ్గిస్తుంది. జీలకర్రలో ఉండే థేమోల్ ఇతర నూనెలు ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైనా తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు జీలకర్ర టీ తాగండి, వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఓ గ్లాసు నీళ్లలో టీ స్పూన్ జీలకర్రను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించండి. మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర టీ తాగండి. 2 స్పూనుల జీలకర్రను ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి ఉదయం టీగా తాగండి. అందులో జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. 5 గ్రాముల పెరుగులో 1 స్పూన్ జీలకర్రను వేసుకుని తిన్నా బరువు తగ్గుతారు. రుచిగా తినాలనుకునేవారు 3 గ్రాముల జీలకర్రను నీటిలో వేసి తేనెను కలిపి రోజు తీసుకోండి. లేదా బ్రౌన్ రైస్, వెజిటబుల్ సూప్ లో 1 స్పూన్ జీలకర్రను వేసి తీసుకోండి. అల్లం, నిమ్మకాయలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్లు, కొన్ని కూరగాయల ముక్కలు చేసి ఉడికించండి. అందులో అల్లం, నిమ్మ మిశ్రమాన్ని వేసి దానిపైన జీలకర్ర పొడిని వేసి రోజు రాత్రి భోజనంతో తింటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువులో మార్పు కనబడుతుంది. జీలకర్ర పొట్ట దగ్గర ఉన్న చెడు కొవ్వును తగ్గిస్తుంది. జీలకర్ర నీళ్లు తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్ గా ఉంటారు. అమెరికాలో గల సౌత్ కరోలినాలోని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ లో పరిశోధనల ప్రకారం జీలకర్ర క్యాన్సర్ పై పోరాడుతుంది. జీలకర్రలో ఉండే పొటాషియం హార్ట్ పేషెంట్లకు మేలు చేస్తుంది. బీపీ, హార్ట్ అటాక్లను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు, జాయింట్స్, పేగు, కంటి దంత సమస్యలకు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒళ్ళు వేడెక్కడం, దురదలు రావడం వంటివి ఏర్పడితే నీళ్లలో జీలకర్రను వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.